అంటే మళ్ళీ నేను చేసి మీకు పంపిస్తాను. అవుతుంది. మళ్ళీ మనం ప్రాక్టీస్ చేద్దాం. చేస్తాం బ్రో. మళ్ళీ బ్యాక్ నుంచి వద్దాం. ఓకే బ్రో. మనకి ఇప్పుడు ఏంటంటే గ్లైడ్ రికార్డ్ ప్రాక్టీస్ చేయాలి. గ్లైడ్ రికార్డ్ అనేది మనకి 2 టైప్స్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఉంటాయి. క్లయింట్ స్క్రిప్ట్, సర్వర్ స్క్రిప్ట్. సర్వర్ స్క్రిప్ట్లో గ్లైడ్ ఏపీఐస్ ఉంటాయి. గ్లైడ్ ఓకే. ఏపీఐ చాలా ఇంపార్టెంట్. ఈ గ్లైడ్ ఏపీఐస్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏపీ అనేది గ్లైడ్ రికార్డ్. సో గ్లైడ్ రికార్డ్ అనేది కంప్లీట్ గా సర్వర్ స్క్రిప్ట్ కింద వస్తుంది. ఓకేనా? ఓకే. సో మన గ్లైడ్ రికార్డ్ ప్రాక్టీస్ చేయాలంటే స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి. ఆల్లోకి వెళ్ళి స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్ సిస్టమ్ డెఫినేషన్ లో స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసి ఇట్లా వస్తుంది. ఇది మనం ప్రాక్టీస్ పర్పస్ వాడతాం. మనం ఈజీగా మొత్తం కోడ్ ప్రాక్టీస్ చేసుకోవాలంటే, కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇట్లా మనం స్క్రిప్ట్ అంటే చేసేటప్పుడు స్క్రిప్ట్ కొడితే మనకి కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి ఓకే. ఎన్ని ఇన్సిడెంట్లు కావాలో తెలియాలి మనకి. ఓకేనా? అవును. మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం వేరియబుల్ డిఫైన్ చేసుకోవాలి. వేర్ gr ఈక్వల్ టు న్యూ గ్లైడ్ రికార్డ్. ఆల్రెడీ డిస్ప్లే డిఫైన్ వచ్చేస్తుంది, మనకి డిస్ప్లే వచ్చేస్తుంది. గ్లైడ్ రికార్డ్ టేబుల్ ఏం కావాలి మనకి? ఏ టేబుల్ మీద కావాలి? ఇన్సిడెంట్ టేబుల్ మీద కావాలి. ఇన్సిడెంట్ తర్వాత సెమికోలన్. మనం ఈ లైన్ ఎందుకు ఇచ్చున్నాం? వేర్ gr ఈక్వల్ టు న్యూ గ్లైడ్ రికార్డ్ ఇన్సిడెంట్. మనం డిఫైన్ చేయాలి అసలు వేరియబుల్ని. gr అనే వేరియబుల్ చేయాలి కాబట్టి మనం ఫస్ట్ వేర్ gr ఈక్వల్ టు న్యూ గ్లైడ్ రికార్డ్ ఇన్సిడెంట్ అని పెట్టినాం మనం. బ్రో కొంచెం ఇది ఏంటంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది వేర్ gr. నెక్స్ట్ ఏం చేయాలి మనం? gr డాట్ క్వైరీ. మనం ప్రతి స్టెప్ ఎండింగ్ కి సెమికోలన్ వాడాలి. ఓకే బ్రో. gr స్టెప్ ఎండింగ్ కి సెమికోలన్. gr డాట్ క్వైరీ ఏంటి? రన్స్ ది క్వైరీ ఫెచ్ ఆల్ ఇన్సిడెంట్ రికార్డ్స్. మన ఇన్సిడెంట్ రికార్డ్స్ ఫెచ్ చేస్తుంది, అంటే చూస్తుంది, మొత్తం రిట్రైవ్ చేస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడాలి. వైల్ gr డాట్ నెక్స్ట్. మన లూప్స్ ఏముంటాయి? వైల్, ఇఫ్ అట్లా ఉంటాయి కదా లూప్స్. gr డాట్ నెక్స్ట్ క్లోజ్ బ్రాకెట్స్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్. వైల్ gr డాట్ నెక్స్ట్. మనకేంటంటే లూప్ వైల్ అనేది ఓకే బ్రో. 1 by 1 వచ్చేస్తుంది. అంటే రికార్డ్ ఇన్సిడెంట్లు ఏముంటాయి? ఇన్సిడెంట్ నెంబర్ 001, 002, 003 ఉంటుంది కదా, అట్లా 1 by 1 వచ్చేస్తుంది వైల్ వాడడం వల్ల. నెక్స్ట్ మనకి ఫైనల్ గా ఇన్ఫర్మేషన్ కావాలి. gs డాట్ ఇన్ఫో. ఓకేనా? gs డాట్ ఇన్ఫో ఏం కావాలి? gr డాట్ నెంబర్ అంటే ఇన్సిడెంట్ గ్లైడ్ రికార్డ్ డాట్ నెంబర్. అవును. గ్లైడ్ రికార్డ్ అంటే ఏంటి? మనకి బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ లో మనకు మొత్తం డేటాను రిట్రైవ్ చేస్తుంది, ఆ డేటాను తీసుకొస్తుంది. అవును. సర్వర్ నుంచి రిట్రైవ్ చేస్తుంది గ్లైడింగ్ రికార్డ్. సో ఈ వేరియబుల్ డిఫైన్ చేస్తాం కాబట్టి gr డాట్ నెంబర్ అంటే ఆ నెంబర్ మనకి ఇచ్చేస్తుంది. ఇన్సిడెంట్ అయితే మొత్తం ఎన్ని నెంబర్లు ఉన్నాయి మొత్తం ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? మనకి కోడ్ కరెక్ట్ కదా కన్ఫర్మ్ లేకపోతే ఫార్మాట్ కోడ్ క్లిక్ చేస్తే మనకి మొత్తం అది ఆటోమేటిక్ సెట్ చేస్తుంది. ఇప్పుడు రన్ చేద్దాం. మొత్తం వచ్చేసినాయి ఇన్సిడెంట్. అది సింపుల్. ఒక్క నిమిషం.